అందరికీ జై భీమ్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మల్లన్న జాతరలో జరిగిన సంఘటన. ఆ 2 నెలల పాపను అగ్రకులాస్తుడు రెడ్డి ఈ చాకలి కులానికి సంబంధించినటువంటి చిన్న 2 నెలల పాపను కాలుతో తన్నడం ద్వారా కాలుతో తన్నినప్పుడు ఆ పాప ఎగిరి కింద పడి ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్న టైంలో అదే నాగర్ కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆమెను తరలించడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఆ చిన్న 2 నెలల పాప ప్రాణం వదిలింది. దీని విషయంపై ఆ గుడిలో జరిగిన దారుణ హత్య, దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి దారుణ హత్యపై ఎవరు స్పందిస్తలేరేంటి? వాళ్ళ బంధువులు గారా? హిందూ బంధువులని చెప్పుకునేటోళ్ళకు ఆమె బంధువు కాదా? నేను ప్రశ్నిస్తున్నా, ఆమె బంధువు కాదా? ఆమె బంధువు కాకుండా మరి ఏమవుతుంది? గుడికి వెళ్ళిన వారు మీ హిందూ బంధువులు గారా? గుడిలో చనిపోయిన పాప మీ బంధువు కాదా? దీనిపై ఎవరు స్పందించట్లేదేంటి? హిందూ బంధువులు అని చెప్పుకుంటున్న వారు ఖచ్చితంగా స్పందించాలి. దారుణ హత్య అక్కడ జరిగింది. ఆ హత్యకు కారకుడైనటువంటి ఆ అగ్రకులాస్తుడిపై ఖచ్చితంగా శిక్ష పడాలి. 8 మందిలో ఒక 3-4 చూపిస్తున్నారట, మిగతా వాళ్ళు అసలు కారకులు బయటకు రావట్లేదంట. దీని విషయంపై హిందూ బంధువులు ఎందుకు స్పందించరు? ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళు కూడా మీ బంధువులే, అందరు బంధువులే. మరి ఏ రకంగా బంధువులు అవుతారో, ఏ రకంగా బంధువులు గారో కూడా దీని విషయంపై ఖచ్చితంగా చెప్పాల్సిందిగా ఉంటుంది. ఓకే, జై భీమ్.